తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ప్రధాని మోదీ పొదుపు చర్యలలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ఆకివీడు మండలంలోని 3 క్లస్టర్లలో వర్చువల్ ప్రోగ్రాం ద్వారా మహానాడు కార్యక్రమం ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఆకివీడు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆకివీడు మండలం మహానాడు కార్యక్రమం బాగా జరిగిందని, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారని ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మే 28 నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని ముందుగా మహానాడు జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఈ సంవత్సరం నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని చేయాలి. అయితే ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశం అంతా కూడా యుద్ధ వాతావరణం సంబంధించిన విషయంలో ఆర్థికమైన వెసులుబాటు కానీ అలాగే పెట్రోల్ కొరత కానీ ఉండడం వల్ల ఈ టైంలో మనం ఎక్కువ ఖర్చు చేయకూడదని చెప్పని మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని వర్చువల్గా ఉండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 1875 క్లస్టర్ పాయింట్లో దీన్ని వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఉండి నియోజకవర్గంలో సుమారు 12 క్లస్టర్లు ఉన్నాయి. అందులో ఆకివీడు మండలంలో 3 క్లస్టర్లు ఆకివీడు టౌన్ ఆర్యవసి మండలం ఆకివీడు మనం చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున నిన్న కానీ ఈరోజు కానీ మహిళలు పాల్గొని ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేశారు. అయితే నిన్న ఈరోజు కూడా అనేకమైన మనకి కొత్త విషయాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు ముఖ్యంగా 33% రిజర్వేషన్ కల్పించాలనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ 33% సీట్లు స్త్రీలకు కేటాయించడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇప్పటికే మనం స్థానిక ఎలక్షన్స్లో 50% వరకు ఇస్తున్నారు. అలాగే పైన కూడా వారికి ప్రాముఖ్యత కల్పించడం అనేది పార్టీ తీసుకున్న ఒక మంచి గొప్ప నిర్ణయం. ఈ మహానాడు అనేది అటు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అనే తారతమ్యం లేకుండా ముస్లిమ్స్కి రంజాన్ ఉంటే, హిందువులకి సంక్రాంతి ఉంటే, క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఉంటే అందరూ కలిసి చేసుకునే పండగ ఈ మహానాడు పండుగ. కుల మతాలకు అతీతంగా చేసుకునే ఈ పండుగని మేమంతా కూడా చాలా ఇష్టపూర్వకంగా నిన్న ఈరోజు చాలా దిగ్విజయం చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వార్డు ఇన్ఛార్జీలు కానీ అలాగే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.